హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు మీకు స్టాటిక్ జనరల్ నాలెడ్జ్లో కానీ స్టడీ మెటీరియల్ చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి పూర్తి డీటెయిల్స్గా అన్ని పోటీ పరీక్షలకు తెలుగులో ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మన ఛానల్లో చూసుకున్నట్లయితే జనరల్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఆల్రెడీ మనం ఇవ్వడం జరుగుతుంది. సో వాటితో పాటు స్టాటిక్ జనరల్ నాలెడ్జ్తో పాటు మనకు అన్ని పోటీ పరీక్షలకు ఏవైతే మనకు అవసరమో అన్ని కవర్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా పక్కనే ఉన్న మన ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. చూద్దాము నెక్స్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఉన్నవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకును 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ప్రకారం స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన కేంద్రం కోల్కతాలో ఉండేది. తర్వాత ముంబై నగరంలోకి మార్చబడినది. ప్రారంభంలో ఇది ప్రైవేట్ అజమాయిషీలో ఉండేది. 1949లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంది. రిజర్వ్ బ్యాంకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్. ఇతనిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంగా ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంక్ అధిపతులుగా నియమిస్తారు. మన్మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశాడు. రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ ఊర్జిత్ పటేల్ నుండి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వారి ఆర్థిక సమస్యల ప్రతిస్పందనకు 1935 ఏప్రిల్ 1న స్థాపించబడింది. భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా మార్గదర్శకాల ఆధారంగా ఉంది. ఆర్బీఐ చట్టం 1934గా ఈ మార్గదర్శకాలను ఆర్బీఐ పనిశైలి క్లుప్తంగా తన పుస్తకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమర్పించారు. ఇది రూపాయి సమస్య, దీని మూలం, దాని పరిష్కారం అనే పేరు పెట్టారు. ఆర్బీఐ ముద్ర అసలు ఎంపిక సింహం. పామ్ ట్రీ యొక్క స్కెచ్ తూర్పు భారతదేశం కంపెనీ డబుల్ మోహుర్ ఉంది. నెక్స్ట్ ఆర్బీఐ నివేదిక. బ్యాంకు నోట్ల సమస్య నియంత్రించేందుకు దేశం యొక్క ఉత్తమ ప్రయోజనాలకు కరెన్సీ క్రెడిట్ వ్యవస్థ ఆపరేట్ భారతదేశం ద్రవ్య స్థిరత్వం సాధించేందుకు సాధారణంగా నిల్వలు ఉంచాలని దాని ప్రాథమిక విధులు నిర్వహిస్తుంది. ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్ కలకత్తా అంటే ఇప్పటి కోల్కతాలో స్థాపించబడింది. కానీ 1937 ఆర్బీఐ బర్మా జపనీస్ ఆక్రమణ కాలంలో మినహా బర్మా యొక్క కేంద్ర బ్యాంక్ వ్యవహరించారు. బాంబే ప్రస్తుతం ముంబై 1942-45 వరకు మార్చారు. ఆర్బీఐ మొదటి గవర్నర్ వచ్చేసి ఆస్బోర్న్ స్మిత్. రూపాయి అంటే ఇండియన్ రూపీ భారత అధికారిక మారక ద్రవ్యం. రూపాయి చలామణిని భారత రిజర్వ్ బ్యాంక్ నియంత్రిస్తుంది. ఆర్ఎస్ లను రూపాయికి గుర్తుగా వాడతారు. ఐఎస్ఓ 4217 పద్ధతి ప్రకారం 4217 పద్ధతి ప్రకారం రూపాయి గుర్తు ఐఎన్ఆర్. ప్రస్తుత సంస్కృత పదమైన రూప్యకం అనగా వెండి నాణెం నుండి రూపాయి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రూపయ్య అని పలుకుతారు. అస్సామీ, బెంగాలీ భాషల్లో మాత్రం రూపాయిని టాకా అని పిలుస్తారు. నాణేలు చలామణి చేయడంలో భారత్కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం రూపాయిని మొదటిసారిగా షేర్షా సూరి ప్రవేశపెట్టాడని భావిస్తున్నారు. ఆ రూపాయికి 40 రాగి నాణేల విలువ ఉండేది. ఇక రూపాయి కాగితాలను మొదటగా ముద్రించిన వారు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1970 నుంచి 1832 వరకు, జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ 1873 నుంచి 75 అంటే వారన్ హేస్టింగ్స్ స్థాపించాడు. బెంగాల్ బ్యాంక్ 1984 నుంచి 91. ఆధునిక కాలంలో మొదట్లో రూపాయి అంటే ఓ వెండి నాణెం. 19వ శతాబ్దంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు బంగారంపై ఆధారపడి ఉండేవి. ఆ సమయంలో అమెరికాలోను ఇతర ఐరోపా ఆక్రమిత దేశాల్లోనూ అపారమైన వెండి నిల్వలను కనుక్కున్నారు. దాంతో బంగారంతో పోలిస్తే వెండి విలువ పడిపోయింది. హఠాత్తుగా రూపాయి కొనుగోలు శక్తిని కోల్పోయింది. ఈ ఘటనను రూపాయి పతనంగా పిలుస్తారు. బ్రిటిష్ వారి కాలంలో రూపాయికి
16 అణాలు, ఒక్కో అణాకు 6 పైసలు. 1815 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ పానం అనే ద్రవ్యాన్ని చెలామణి చేసేది. 12 పానాలు ₹1కి సమానం. స్వాతంత్రానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాద్ రూపాయి, కచ్కోరి ఇలా వివిధ ప్రాంతాలు వివిధ ద్రవ్యం ఉండేది. 1940లో స్వాతంత్రం వచ్చాక వీటన్నిటిని తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. దేశ విభజన తర్వాత మొదట్లో పాకిస్తాన్ను భారత రూపాయినే వాడేది. దానిపై పాకిస్తాన్ను ముద్ర వేసుకునేవారు. గతంలో కువైట్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ, మలేషియాలలో కూడా భారత రూపాయినే అధికారిక ద్రవ్యంగా వాడేవారు. దేశం మొదట చలామణి కోసమై ప్రత్యేకంగా గల్ఫ్ రూపీని 1959 మే 1 నాటి చట్ట సవరణ ద్వారా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బంగారం దొంగ రవాణా ద్వారా దేశ విదేశీ మారక ద్రవ్యంపై వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు గాను ఈ చర్య తీసుకున్నారు. 1966 జూన్ 6న భారత్ తన ద్రవ్య విలువను తగ్గించినప్పుడు అప్పుడు గల్ఫ్ రూపీని వాడుతున్న ఒమన్, ఖతర్, ఇప్పటి యుఏఈలోని దేశాలు గల్ఫ్ రూపీ స్థానంలో తమ తమ ద్రవ్యాలను ప్రవేశపెట్టాయి. కువైట్ 1961లోను, బహ్రెయిన్ 1965లో ఆ పని చేసేశాయి. నేపాల్ భారత సరిహద్దుకు దగ్గర పట్టణాల్లో భారత రూపాయలు తీసుకుంటారు. ఇంగ్లాండ్లోని కొన్ని భారతీయ దుకాణాల్లో కూడా రూపాయిని తీసుకుంటారు. అన్ని నోట్లు, నాణేలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. ప్రస్తుతం చలామణిలో లేని రూ. 1 నోట్లను మాత్రం భారత ప్రభుత్వం జారీ చేసేది. ప్రతి నోటు మీద దాని విలువ 17 భారతీయ భాషల్లో ముద్రించి ఉంటుంది. నాణేలన్నిటినీ భారత ప్రభుత్వ మింటు యొక్క 4 మింట్లలో ముద్రిస్తారు. నోట్లను నాసిక్, దేవాస్, సల్బోని, మైసూర్, హోషంగాబాద్లలో ముద్రిస్తారు. 1996 నుండి గాంధీ బొమ్మను ముద్రించడం జరుగుతుంది. నాణేలు వాటి గురించి తెలుసుకున్నట్టయితే దాని యొక్క వాల్యూ, సాంకేతిక అంశాలు అంటే వ్యాసం, బరువు, తయారీ, అట్లా ఆకారం ఎలా అనేది, వివరం చూసుకున్నట్లయితే బొమ్మ, బొరుసు అనేది ఏంటి అనేది, తేదీ వచ్చేసి మొదటి ముద్రణ ఎప్పుడు, చివరి ముద్రణ ఎప్పుడు అనేది చూసుకుందాం క్లియర్గా. 5 పైసలు వచ్చేసి దాని యొక్క వ్యాసం 22 మిల్లీమీటర్లు, డయాగోనల్, బరువు వచ్చేసి 1.5 గ్రామ్, తయారు వచ్చి అల్యూమినియం, ఆకారం వచ్చి చతురస్రం, బొమ్మ వచ్చేసి భారత ఎంబ్లెమ్ అంటే బొరుసు వచ్చేసి విలువ. అది మొదటి ముద్ర వచ్చి 1957, చివరి ముద్ర వచ్చి 1994. సో 10 పైసలు వచ్చేసి 16 మిల్లీమీటర్లు, 2 గ్రాములు బరువు ఉంటుంది. తయారు వచ్చేసి ఇనుప ధాతువుతో కూడినది, స్టెయిన్లెస్ స్టీల్. ఆకారం వచ్చేసి గుండ్రం, ఇది కూడా బొమ్మ వచ్చేసి భారత ఎంబ్లెమ్, బొరుసు వచ్చేసి విలువ. 1961లో మొదటి ముద్రణ, 1998లో లాస్ట్ అంటే చివరి ముద్రణ. 20 పైసలు వచ్చేసి 27 మిల్లీమీటర్లు ఉంటుంది, లాంగెస్ట్, 2.2 గ్రాములు బరువు ఉండి అల్యూమినియంతో తయారు చేసి షడ్భుజి ఆకారంతో పాటు భారత ఎంబ్లెమ్ బొమ్మ, అదేవిధంగా బొరుసు సైడ్ వచ్చేసి విలువ. 1982లో మొదట ముద్రణ అయింది, 1994లో చివరి ముద్ర. నెక్స్ట్ 25 పైసలు చూసుకున్నట్టయితే 19 మిల్లీమీటర్లు తో పాటు 2.83 గ్రాముల బరువుతో ఇనుప ధాతువుతో కూడిన స్టెయిన్లెస్ స్టీల్, గుండ్రంగా ఉంటుంది ఆకారం, భారత ఎంబ్లెమ్ అండ్ విలువ ఖడ్గమృగం. 1973, 1950 నుంచి స్టార్ట్ అయింది ఇది మటుకు. కానీ దీని యొక్క లేటెస్ట్ వచ్చేసి 1973 నుంచి మనం చూసుకున్నట్లయితే 2002 వరకు ఇది చలామణి అయింది. 50 పైసలు వచ్చేసి 22 మిల్లీమీటర్లు, 3.79 గ్రాములు. ఇది కూడా ఇనుప ధాతువుతో కూడినది, స్టెయిన్లెస్ స్టీల్. సో మొత్తం ఇది కూడా గుండ్రంగా ఉండి భారత ఎంబ్లెమ్ అండ్ విలువ. భారత పార్లమెంట్ ఉంటుంది. 1973 అని ఇస్తున్నాం. ఈ దాంతో తయారు చేసి మామూలుగా 1957 నుంచి 2016 వరకు చలామణి అయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత మ్యాప్ కూడా ఉంటుంది. రూ. 1 25 మిల్లీమీటర్లు, 4.85 గ్రాములు. భారత ఎంబ్లెమ్ ఒక సైడు, విలువ గోధుమలు ఒక సైడ్ ఉంటుంది. 1976లో స్టార్టింగ్లో ఉండేది. ₹2 వచ్చేసి 26 మిల్లీమీటర్లు, 6 గ్రాములు. ఇది వచ్చేసి క్యూప్రోనికెల్ అంటే ఏకాదశ భుజి, భారత ఎంబ్లెమ్ అంటే విలువ, భారత జెండా అంటే భారత మ్యాప్ ఉంటుంది. 1990లో స్టార్టింగ్ ఇది. ₹5 వచ్చేసి 23 మిల్లీమీటర్లు, 9 గ్రాములు. ఇది కూడా క్యూప్రోనికెల్, గుండ్రంగా ఉంటుంది, భారత ఎంబ్లెమ్. అదేవిధంగా విలువ దాని పువ్వు విషయం ఉంటుంది. 1992లో ఇది జరిగింది.
నెక్స్ట్ మహాత్మా గాంధీ శ్రేణి చూసుకున్నట్లయితే బొమ్మ వైపు వచ్చేసి రూపాయల నోట్ చూడండి ఇలా ఉంటుంది. కొలతలు వచ్చేసి 117x63 మిల్లీమీటర్లు. రంగు వచ్చేసి ముఖ్యమైన రంగు వచ్చి ఆకుపచ్చ. బొమ్మ సైడ్ వచ్చేసి మహాత్మా గాంధీ ఉంటే అచ్చు వచ్చేసి ట్రాక్టరు. జారీ తేదీ వచ్చేసి 2002. రూపాయల నోట్ చూసుకున్నట్లయితే 137x63 మిల్లీమీటర్లు వెడల్పు ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా కాషాయం అంటే వంగ రంగు వచ్చేసి దీని యొక్క బొమ్మ సైడ్ ఏమో మహాత్మా గాంధీతో పాటు ఖడ్గమృగం, ఏనుగు గుంపులు, ఏనుగు అదేవిధంగా పులి. 1996లో ఇది జారీ చేశారు. రూపాయల నోట్ చూసుకున్నట్టు 147x63 మిల్లీమీటర్లు ఎరుపు అండ్ కాషాయం. మహాత్మా గాంధీతో పాటు తాటి చెట్లు ఉంటాయి. సో 2002లో ఇది ప్రవేశపెట్టారు. రూపాయల నోటు 147x73 మిల్లీమీటర్లు వంగ ఆకారంలో పార్లమెంట్ ఉంటుంది. దాంతో 1997లో రూపాయల నోట్లు వచ్చేసి చూస్తుంటే 157x73 మిల్లీమీటర్లు మధ్యలో నీలం, ఆకుపచ్చ, రెండు వైపులా బ్రౌను, ఊదా. అదేవిధంగా హిమాలయాలు ఉంటాయి 1996లో. 500 నోటు చూసుకున్నట్టే 167x73 మిల్లీమీటర్లు ఆలివ్, అదేవిధంగా పసుపు, ఇంకోటి వచ్చేసి పసుపు సైడే ఉప్పు సత్యాగ్రహం ఉండేటి 1997లో ఒకటి ఉంటే నెక్స్ట్ వచ్చేసి 2000లో వేరే నోటు అంటే రకరకాలు పెట్టారు. రూపాయల నోటు చూసుకుంటే 177x73 మిల్లీమీటర్లు గులాబీ రంగుతో భారత ఆర్థిక వ్యవస్థను ఉంటుంది. 2000 సంవత్సరంలో దీన్ని జారీ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లు 500 అంటూ రూపాయల నోట్ల రద్దు చూసుకున్నట్లయితే 500, రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 2016 నవంబర్ 8న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రకటనలో మోడీ 500, రూపాయల బ్యాంకు నోట్లను చలనివిగా ప్రకటించి కొత్త 500, 2000 రూపాయల నోట్లను చలామణిలోకి వచ్చినట్టు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరులుగా మారిన దొంగ నోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రవేశపెట్టారు. నోట్ల రద్దు ద్వారా చలామణిలోకి తీసుకురాదలిచిన డబ్బుకు అప్పటి వరకు పన్ను చెల్లించినట్లయితే భారీ ఎత్తున పన్ను వేయడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ద్వారా వెల్లడి చేసిన డబ్బులో 50% ప్రభుత్వం పన్నుగా, జరిమానాగా, గరీబ్ కళ్యాణ్ సెస్ రూపంలో తీసుకుంటుంది. మిగతా 50%లో 25% వడ్డీ లేని డిపాజిట్గా 4 సంవత్సరాల పాటు పెట్టాలి. ఇప్పటివరకు జరిగిన నోట్ల రద్దు వివరాలు చూసుకున్నట్లయితే భారతదేశంలో ఇప్పటివరకు 3 సార్లు నోట్ల రద్దు జరిగింది. మొదటిసారిగా 1946లో 10,000 రూపాయలు మరియు 5,000 నోట్లను రద్దు చేశారు. మళ్ళీ అవే నోట్లను 1954లో ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. రెండవసారి 1978 జనవరి 16న అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి రూపాయలు అంటే 5,000 మరియు 10,000 నోట్లను రద్దు చేశారు. మూడవసారి 500, అదేవిధంగా రూపాయల నోట్లు రద్దు చేసిన 2016లో నవంబర్ 8న నరేంద్ర మోడీ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూసుకున్నాము. మరిన్ని వీడియోస్కు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. అప్పటి వరకు బై బై.